నాకు గంటకు పైసలు వచ్చే కొలువు కావాలని చెప్పి బిచ్చగాడైన వెనకట్టుకోడు ఒక గట్లే ఉన్నది గీన పని కూడా. అంత దుర్మార్గుడైన బల్లాల దేవు కూడా కాలకేయతోటి కలవలే కదరా. ఈయనంది పూ పార్టీని తిట్టి అల్లదంటనే కలిసిండు మళ్ళా అని పరిశానయ్యేటట్టు చేసిండు దేశం మొత్తాన్ని. ఆపు పార్టీ సిద్ధాంతాలు మారిపోయినాయి, అవి నచ్చలే నాకు అని చెప్పి పూ పార్టీలు షరీకైండు. కానీ మరి పూ పార్టీ సిద్ధాంతాలు గతగానో ఏమి నచ్చినావు ఈ తమ్ముడికి? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. బీజేపీ ఇచ్చట ఎవరినైనా పునీతులను చేయబడును. ఎటువంటి కేసులున్నా ఎన్ని అవినీతి ఆరోపణలున్నా కూడా ఒక్కపారి పూ పార్టీ కండువ మెడలు పడ్డదంటే వాషింగ్ పౌడర్ నిన్మా అవుడే. ఆలకాలతో సరే లేదనుకో జర్రంతా భయపెట్టైనా సరే వాషింగ్ పౌడర్ నిర్మా చేసుడు మాత్రం ఖాయం అని బయట మాట్లాడుకుంటున్నారు చాలా మంది. మరి అది నిజమో కాదో అంటే నిజమన్నట్టే చేస్తున్నారు పూ పార్టీ వాళ్ళు. అప్పట్లో చాలా మంది పూ పార్టీకి అపోజిట్ గా మాట్లాడితే రైడ్లు చేసో ఇంకోటి చేసో కంట్రోల్కి తెచ్చుకొని పూ పార్టీలో శరీకా చేపించుకొని వాళ్ళని మంచిగా చూసుకున్నారు. గా తరిక ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నది. ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే రాఘవ్ చెద్దా ఈ మనిషి కథ ఎట్లున్నదంటే, నీ ఇంటి గడప తొక్కడే తొక్క అని ఏతులు కొట్టి ఎవ్వరు చూడ ముంగట పోయి బెడ్రూమ్ లో చెద్దరు కప్పుకొని పనుకున్నట్టున్నది ఈయన కథ. నాకు గంటకు పైసలు వచ్చే కొలువు కావాలని చెప్పి బిచ్చగాడైన వెనకట్టుకోడు ఒక గట్లే ఉన్నది గీన పని కూడా. పూ పార్టీ రౌడీ గుండె గల పార్టీ అని వాళ్ళు చదువుకోరా అని కూడా మాట్లాడి ఇప్పుడు గదే పార్టీలో శరీకైండు. बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है. वो सिर्फ गुंडागर्दी करते हैं और पेट्रनेज देते हैं गुंडों को. సరేలే రాజకీయ లీడర్లకు కావాల్సిన పదవులే అని ఎరికే గానీ నెరీ గింత అని తెలియదు. నిన్న మొన్నటి దాకా సెంటర్లో ఉన్న పూ పార్టీ సర్కార్ను విమర్శించుకుంటా ప్రశ్నించిన రాఘవ్ చెడ్డా ఇప్పుడు ఉన్నట్టుండి గదే పూ పార్టీలా వెనకాల ఇంకో కొంతమందిని ఎంపీలు వేసుకొని శరీకావుడే చిత్రం అనిపిస్తున్నది. అంత దుర్మార్గుడైన బల్లాల దేవు కూడా కాలకేయతోటి కలవలే కదరా. ఈయనంది పూ పార్టీని తిట్టి అల్లదంటనే కలిసిండు మళ్ళా అని పరిశానయ్యేటట్టు చేసిండు దేశం మొత్తాన్ని. ఇన్నొద్దులు షీపురు పార్టీలు ఉన్నప్పుడు జనాల సమస్యల మీద మాట్లాడిన ఈ రాఘవ్ తమ్ముడు మరికి ఇప్పుడు మాట్లాడతాడా? లేకపోతే అగో దేశం అన్నప్పుడు పబ్లిక్ ఉండరా, పబ్లిక్ అన్నప్పుడు తక్లీఫ్లు ఉన్నాయా అని లైట్ తీసుకుంటాడా? ఈయన కథ చూస్తుంటేనే టైం చూసుకొని గోడ దునికే పిల్లెక్కనే కానొస్తున్నాడు అని అనబట్టి చాలా మంది. అందుకే కావచ్చు ఆయనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేటోళ్ళు చాలా మంది ఇప్పుడు అన్ఫాలో కొడుతున్నారు. లక్షల మందికి గిన తీసుకున్న నిర్ణయం అసలే నచ్చుతలేదట. ఆపు పార్టీ సిద్ధాంతాలు మారిపోయినాయి, అవి నచ్చలే నాకు అని చెప్పి పూ పార్టీలు షరీకైండు. కానీ మరి పూ పార్టీ సిద్ధాంతాలు గంతగానో ఏమి నచ్చినావు ఈ తమ్ముడికి? కట్టపకంటే ఎక్కువ రాఘవ చెద్దానే పోటు పొడిచినట్టున్నాడుగా కేజ్రీవాల్ సార్కు అని అనబట్టి ముచ్చట కానీ కొందరు పబ్లిక్. అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.